వర్క్ ఎక్కడి వరకు వచ్చిందమ్మా? అయిపోతుంది సార్, ఈరోజు అయిపోతుంది. 80% కంప్లీట్ చేస్తాను. గుడ్, కీప్ దట్. మీరు ఇలాగే వర్క్ చేయండి, మీ కంపెనీ ఎక్కడికో తీసుకెళ్తాం. ఎస్ కమ్ ఇన్. చెప్పేంటి? అట్లా కాదు సార్. ఏంటి ఏదైనా ప్రాబ్లమ్? నేను జాబ్ మానేస్తున్నాను. కాంప్లిమెంటింగ్ 2 minutes కూడా కాలేదయ్యా, అప్పుడే జాబ్ బంద్ చేయడం? అందుకే మానేస్తున్నాను సార్. మీరంతా కష్టపడి పని చేస్తే మేము ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాను కంపెనీని. మీరేమవుతుంది సార్, ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ పక్కన ఉన్నారు. ఇప్పటికే ఎక్కడి నుంచో వస్తున్నానంటే మీరు ఇంకా ఎక్కడికో తీసుకెళ్తా అంటున్నారు. పెట్రోల్కే సరిపోతుంది జీతం మొత్తం. అన్న నా రాజ్యం ఇలా పాడైపోయింది. హాయ్రా. హాయ్రా, ఇక్కడేం చేస్తున్నావురా? మా పిల్లల నెంబర్కి వచ్చిందా? మరి లోపలికి వెళ్ళకు నీడేం చేస్తున్నావు? ఇందాక మా పిల్ల ఫోన్ చేసి ఇంట్లో ఎవరు లేరు ఇంటికి రమ్మని చెప్పిందిరా. సరే కదా అని వచ్చి మెసేజ్ చేస్తే, సారీ మేమందరం ఊర్లో ఉన్నాం, రాంగ్ మెసేజ్ వచ్చింది నీకు అన్నది. సరే వెళ్ళిపోదాం అనే టైంకి ఆడేవాడు బైక్ మీద వచ్చిండ్రా. వచ్చి డోర్ కొట్టంగానే ఇది వచ్చి డోర్ తీసి అని లోపలికి తీసుకొని పోయింది. వాళ్ళు లోపలికి వెళ్తే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అరే పిచ్చోడా, నేనెందుకు సైలెంట్గా ఉంటారా? అందుకే వాడు బయటికి రాగానే నేను లోపలికి వెళ్ళి చాక్లెట్ ఇచ్చి మా పిల్లని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. అయినా 2 గంటలైందిరా, ఇంకా బయటకు వస్తలేడేంద్రా ఆడు. అరే నిన్ను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావారా? చెప్తే పార్టీ ఇస్తా. అబ్బా, నువ్వు నన్ను క్వశ్చన్ అడగడం అయినవారా? సరే అడుగు. అరే చెప్పకపోతే ఏం చేస్తావురా? నువ్వు అయితే అడగారా ఆదరా? అరే చెప్పురా, ఏం చేస్తావు? సరే నేను నీకు పార్టీ ఇస్తారా? భయ్, నీళ్ళలో నుంచి చేప బయటికి తీస్తే బతుకుతుందా చచ్చిపోతుందా? అట్లా బతుకుతుందిరా? చచ్చిపోతుంది. లేదు బతుకుతుంది. కూర్చోనువా? అట్లా బతుకుతుందిరా? అరే బతుకుతుందిరా. సరే ఆన్సర్ నువ్వు చెప్పు. పార్టీ ఇస్తావా? సరే అయ్యా చెప్పు. ఎందుకంటే చేప ఆక్సిజన్ సూట్ వేసుకుంది. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలా మొహం చూడు.